శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహామునిః తస్య స్మరణమాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే. యత్సత్వేన జగత్సత్వం యత్ప్రకాశేన భాతి తత్ యదానందేన నందంతి తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. దత్తభగవానుల మనస్వామి వారి మధ్య ఉన్న బంధం ప్రధానంగా గురుశిష్య సంబంధంలా కనిపిస్తుంది. మనగాంలో ఉన్న 7 సంవత్సరాలు సన్నిహితంగా ఉంటూ ఆరాధన, కుటుంబ సమస్యలు, గ్రంథ జ్ఞానం, యోగాభ్యాసం మొదలైన ప్రతి విషయంలోనూ ప్రతిరోజు శ్రీ దత్తప్రభువులు మన టెంబే స్వామివారికి మార్గనిర్దేశం చేసేవారు. ఈ దశలో వారి సంబంధం ప్రధానంగా గురుశిష్య సంబంధంలా కనిపిస్తుంది. వాసుదేవ శాస్త్రి వారి ప్రతి చర్యను భగవంతుడు నిర్దేశించేవారు. అందులో ఏ కొద్దిగానైనా మార్పు జరిగితే కఠినమైన శిక్ష విధించేవారు. ఇటువంటి తార్కాణాలు చాలా ఉన్నాయి. ఒకసారి గోకర్ణం తీర్థయాత్రకు తోడుగా రా అంటూ తల్లి శాస్త్రిగారిని బలవంతం చేయగా వారు తప్పనిసరిగా బయలుదేరారు. కానీ దారిలో పాము కాటు వేయటంతో తీర్థయాత్రకు వెళ్లకుండా వెనక్కి రావలసి వచ్చింది. అలా తిరిగి వచ్చినాకే శాస్త్రిగారు స్వస్థత పొందారు. భగవంతుని అభీష్టానికి వ్యతిరేకంగా తల్లి ఒకసారి బలవంతాన తీపి పదార్థం తినిపించగానే శాస్త్రిగారికి గుండెలో చాలా ఇబ్బంది కలిగింది. తనను క్షమించమని, ఇకపై శాస్త్రిగారిని ఇలా దత్తుల ఆజ్ఞకు వ్యతిరేకంగా ఏ విషయంలోనూ బలవంతం చేయనని తల్లి ప్రార్థించిన తరువాత వారు ఉపశమనం పొందారు. మామగారైన బాబాజీ పంత్ ఒకసారి శాస్త్రిగారిని చాలా కాలంగా ఉంటున్న జ్వరానికి మందు తాగమని, అది చాలా పవిత్రమైనదని బలవంతం చేశారు. శాస్త్రిగారు ఆ మందు వేసుకోగానే విరుచుకొని స్పృహ తప్పి పడిపోయారు. భయభ్రాంతులకు గురైన బాబాజీ పంత్ తాను అబద్ధం చెప్పినట్లు ఒప్పుకొని క్షమించమని భగవంతుణ్ణి ప్రార్థించారు. కొద్దిసేపట్లోనే శాస్త్రిగారు స్వస్థులైనారు. కాని వారికి తరువాత ప్రాయశ్చిత్త కర్మ చేయవలసి వచ్చింది. ఏదైనా సందేహం కలిగినప్పుడు శాస్త్రిగారు భగవంతుణ్ణి ప్రార్థించేవారు. దత్తులు స్వప్నంలోనో లేదా ఒక స్ఫురణలాగానో అంతర్వాణిలానో సూచనలను ఇచ్చేవారు. అంచెలంచెలుగా మనగాం దత్త ఆలయం పవిత్ర తీర్థయాత్రాస్థలంగా అభివృద్ధి చెందింది. దీనితో పాటు శాస్త్రిగారు ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. యోగంలోనూ వేద జ్ఞానంలోనూ పరిపూర్ణతను పొందారు. వారి భక్తి మరింత దృఢపడింది. అయితే ఒక్కొక్కసారి దత్తులు శాస్త్రిగారిని పరీక్షించేవారు. ఒకసారి శాస్త్రిగారు ధ్యానమగ్నులై ఉండగా మనోపథంలో ఒక దృశ్యం కనిపించింది. ఒక వ్యక్తి పల్లకీతో వచ్చి శాస్త్రిగారితో, నీకు భూమిపై బస ముగిసిపోయింది, ఇక పల్లకీ ఎక్కు అంటూ ఆదేశించాడు. ఏ మాత్రం భయమూ తొట్రుబాటు లేకుండా శాస్త్రిగారు సరే అనటంతో ఆ దృశ్యం మాయమైంది. మరొక సందర్భంలో ధ్యానం చేస్తున్నప్పుడు కుష్ఠవ్యాధి కలగబోతుంది అనే సూచన అందింది. ధ్యానావస్థ నుండి బయటకు రాగానే శాస్త్రిగారికి ఒక చేయి, కాలు మొద్దుబారిపోయాయి. ఇది 4 రోజుల పాటు కొనసాగింది. శాస్త్రిగారు దానిని మౌనంగా ప్రారబ్ధ కర్మగానే అంగీకరించారు. అయితే వారు త్వరలోనే వ్యాధి నుండి కోలుకున్నారు. ఈ సంఘటన గురించి అడిగినప్పుడు దత్తప్రభువులు, నీవు ఎంత దృఢంగా ఉన్నావో అని పరీక్షించాను అని చెప్పారు. ఈ 7 సంవత్సరాలలో శాస్త్రిగారి ఆధ్యాత్మిక శిక్షణ పూర్తయింది. వారు పూర్తిగా భగవంతుని శరణాగతిలోకి వెళ్ళిపోయారు. ఈ విధంగా వాడి నుండి వచ్చిన అతిథి మన దత్తులవారు గృహస్థును మన స్వామివారిని తీసుకుని తిరిగి వాడి చేరారు. ఇద్దరు కలిసి దత్తులు, వాసుదేవానంద సరస్వతి స్వామివారు వాడి చేరారు. అక్కడ ఉన్న కొద్ది కాలంలో శాస్త్రిగారు అనారోగ్యంతో ఉన్న తమ గురువు శ్రీ గోవింద స్వామివారికి పరిచర్యలు చేశారు. వారు పురాణాలకు, శాస్త్రాలకు సంబంధించిన విషయాలను శాస్త్రిగారికి బోధించారు. వాడి వదిలి వెళ్లినాక భార్య మరణించిన కొద్ది కాలానికే
స్వామివారికి కూడా మరణావస్థను కల్పించి దత్తప్రభువులు వీరిని తీవ్ర పరీక్షకు గురిచేశారు. అలాంటి మరణావస్థలో నిరాశా నిస్పృహలతో ప్రభువులతో చిన్నపాటి తిరుగుబాటు ధోరణిలో తండ్రితో పుత్రుడు చేయగలిగే వాగ్యుద్ధం చేశారు. వారు ఎప్పటినుండో కాంక్షిస్తున్న సన్యాసాశ్రమ దీక్ష స్వీకరించకుండానే ఈ ఉపాధి వదులుతానేమో అనే భయం నుండి ఉత్పన్నమైన ప్రతిస్పందనయే ఇది. సన్యాస జీవితం ప్రజలకు సేవ చేసి ధర్మ మార్గంలో ప్రవర్తింపచేయాలి అనే వారి తీవ్ర కాంక్షకు సంకేతం. వాస్తవానికి ఇదంతా దత్తుల వారిచే సంకల్పించబడిన ఒక రూపక కల్పనయే. వారు స్వాముల వారి నిర్ణయము, సంకల్పము ఎంత దృఢంగా ఉన్నాయో తెలుసుకొనడానికి పెట్టిన ఆఖరి పరీక్ష ఇది. ఇందులో స్వామివారి తీవ్ర నిబద్ధత మరొకసారి రుజువు కావటంతో స్వయంగా దత్తుల వారే స్వామికి గంగాఖేడులో సన్యాస దీక్ష ఇచ్చారు. ఈ దీక్ష తరువాత దత్తాత్రేయ భగవానుల ఆధ్యాత్మిక మార్గాలు, శాస్త్ర విహితమైన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రబోధించే ప్రతినిధిగా, వారి సందేశాలను ప్రజలకు అందించే దూతగా మన స్వామివారు వ్యవహరించారు. గురు నిర్దేశిత సిద్ధాంతాచరణ ఆ మార్గం ఎంత కఠినమైనదే అయినా క్షణకాలం కూడా విచలితులు అవకుండా ఆ జీవితాంతం స్వయంగా ఆచరించి చూపించిన ఘనత మన స్వామివారికే దక్కుతుంది. సన్యాసాశ్రమ ప్రవేశానంతరం శ్రీస్వామివారి అన్ని కార్యకలాపాలను, వారి ప్రయాణం, ఆ ప్రయాణపు మార్గాలు, ఉపన్యాసాలు, సాహిత్య కూర్పు, చాతుర్మాసాలు ఏ ప్రదేశాలలో గడపాలి మొదలైనవి అన్నీ దత్తప్రభువులు నిర్దేశించేవారు. శ్రీస్వామివారు ఒకవేళ ఏదైనా కొద్దిగా మార్పుతో వ్యవహరిస్తే వెంటనే శిక్ష విధించేవారు. మహత్పూర్ చాతుర్మాస్ తర్వాత దత్తప్రభువులు శ్రీస్వామివారిని వెంటనే బ్రహ్మవర్తకు వెళ్లమని ఆదేశించారు. సూర్యగ్రహణం ఆసన్నమవుతున్నందున స్వామివారు గ్రహణ విధులను పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో అక్కడే ఉండిపోయారు. అంతే, అత్యంత విషపూరితమైన పాము వారిని కాటువేసింది. నిరంతర యోగ సమాధి స్థితులై ఉన్నప్పటికీ వారు 10 రోజుల పాటు బాధపడ్డారు. మహత్పూరుని విడిచి వెళ్లిన తర్వాతనే వారు పూర్తిగా కోలుకున్నారు. మరొక సందర్భంలో స్థానిక ప్రజలు మనస్వామివారిని మరొక్కరోజు అక్కడే ఉండమని, తమ అభ్యర్థన వారు మన్నించకపోయినట్లయితే వండిన ఆహారమంతా నదిలో ముంచి తాము ఉపవాసం ఉంటామని మొండిగా ఉండటంతో స్వామి తమ బసను ఒక్కరోజు పొడిగించారు. అంతే, ఆ రాత్రి దత్తులు కలలో కనిపించి ముఖం మీద గట్టిగా కొట్టారు. మరునాటి ఉదయం కొట్టిన వైపు ముఖం వాయటమే కాకుండా అటువైపు కంటి చూపు కూడా పోయింది. వెళ్ళిపొమ్మని చెప్పిన మాట విననందువల్ల దత్తులు అవిధేయతగా భావించి వేసిన శిక్షగా గుర్తించి, ఓ ప్రభూ, నేను ఏ వ్యక్తిగత కారణాల వల్లనో మీ ఆదేశాలను ధిక్కరించలేదు. బ్రాహ్మణులు నా వల్ల ఆహారం లేకుండా ఉండకూడదు అని నేను అనుకున్నాను. మీరు ఇప్పటికీ దీనిని అంగీకరించకపోతే రెండవ కంటి చూపు కూడా తీసేయండి, మీ చిత్తం అని స్వామివారు చెప్పారు. దత్తగురువులు చిన్నగా నవ్వారు. అంతే, మన స్వామివారికి తిరిగి చూపు వచ్చింది. స్వామివారు ప్రయాణిస్తున్నప్పుడు కూడా దత్తప్రభువులు ఆదేశించిన మార్గంలోనే ప్రయాణం సాగించకపోతే వారు తమ మార్గాన్ని సరిచేసుకునేంత వరకు వారి చెవులలో భరించలేనంత భయంకరమైన చప్పుడు వినిపిస్తూ ఉండేది. ఒకసారి ముక్త్యాల చాతుర్మాసం తరువాత శ్రీస్వామివారు జనసందోహాన్ని తప్పించుకోవడానికి అడవి మార్గం నుండి వెళ్లి గోదావరి ఒడ్డున ఉన్న మంథన కాళేశ్వరంలో బస చేశారు. చాతుర్మాసానికి ఇంకా సమయం కానందున ముందుకు వెళ్లమని దత్తగురువు సూచించారు. ఇంకా దూరం వెళ్లితే జనసందోహం ఎక్కువ అని, తాను ప్రశాంతంగా ఒంటరిగా అడవిలో చాతుర్మాసం గడపాలని కోరుకుంటున్నాను అని స్వామి చెప్పారు. చాతుర్మాసం జనసందోహం లేని అరణ్యంలో గడపకూడదు అని శ్రీగురువులు హెచ్చరించారు. కాని స్వామివారు మొండిగా ఎంతకు వినకపోయేసరికి దత్తప్రభువులు చేతిలో కొరడాతో శ్వేత ఆశ్వికుడు రూపంలో అకస్మాత్తుగా వారి ముందు ప్రత్యక్షమై తక్షణమే ముందుకు సాగకపోతే కొరడాతో కొడతా అంటూ కోపంగా బెదిరించారు. మూర్తీభవించిన క్రోధమూర్తిలా ఉన్న దత్తప్రభువుల ఉగ్రరూపం, క్రోధం చూసి స్వామివారు ఉప్పొంగిన పారవస్యంతో రుద్రుని క్రోధానికి
రాముని కోదండానికి నమస్సులు అంటూ మాతృభాష మరాఠీలో స్తుతించారు. దత్తులు శాంతించారు. అనేక మంది ప్రజలు స్వామివారి ప్రబోధంతో తమ మార్గాలను సంస్కరించుకున్నారు. వీరి ప్రభావంతో వేదమార్గాన్ని అనుసరించటం ప్రారంభించారు. ఈ అనుయాయులు ఎంతటి దృఢచిత్తులు అయినా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మొదలైన వాళ్ళు విమర్శించినప్పుడు మాత్రం వాళ్ళు ప్రతి సమాధానం చెప్పలేకపోయేవారు. తమని తాము సమర్థించుకోలేకపోయేవారు. అందువల్ల ఈ విమర్శకుల మాటల దాడులను ఎదుర్కోవటంలో సహాయపడడానికి ఒక వ్యాసం రాసివ్వమని వాళ్ళు స్వామివారిని అభ్యర్థించారు. స్వామివారు సరే అని వ్యాసం రాయటం ప్రారంభించిన వెంటనే వారికి జ్వరం వచ్చింది. కొన్ని రోజులు ఆగి మొదలుపెట్టగానే మళ్లీ జ్వరం వచ్చింది. ఇలా ప్రతిసారి అవుతూ ఉంటే ఒకసారి దత్తులే స్వయంగా ఇలాంటి పనికిమాలిన రాతలు రాయకుండా చేయటం కోసం నేను శాశ్వతంగా జ్వరంలోనే ఉంచాలేమో అని అన్నారు. దత్తుల అంతరార్థం గ్రహించి స్వామివారు ఆ ప్రయత్నం విరమించారు. ఆ రోజులలో విపరీతంగా చర్చనీయాంశమైన పునర్వివాహంపై వ్యాసం వ్రాయమని కొంతమంది భక్తులు స్వామివారిని అడిగారు. పునర్వివాహాన్ని ఖండిస్తూ స్వామివారు వ్యాసం వ్రాయటం మొదలుపెట్టగానే ఆ కలం కింద పడే అని దత్తులవారి కంఠం కఠినంగా వినిపించింది. అంతే. 1 సంవత్సరం పాటు స్వామివారు కలం ముట్టుకోలేదు. ఏమీ వ్రాయలేదు. ఆ తరువాత ఒకరోజు చిన్ని కర్రపుల్ల కనిపిస్తే తీసుకొని ఒక కాగితం పైన దానితో భగవంతుడి పేరు గిలుకుతూ గుర్తువచ్చి టక్కున ఆ పుల్ల కింద పడేశారు. వెంటనే దత్తులు వ్రాయవద్దు అన్న నిబంధన ఆ వ్యాసానికే కాని నీ రచనా వ్యాసంగానికి కాదు అని స్పష్టం చేయటంతో వారు తిరిగి తమ రచనలు ప్రారంభించారు.